మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఆయనకు రీసెంట్గా అవకాశం ఇచ్చారు. లేదా వైఎస్ఆర్సీపీ నాయకుడు అనుకోండి. గతంలో ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. తర్వాత ఆయన మానేసి ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎంపీగా కన్నా, వైఎస్ఆర్సీపీ నాయకుడిగా కన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా ఆయన నిజంగా చాలా ఎవరు అంటే ఇన్ని వందల ఎంపీల మధ్యలో, ఇన్ని వందల వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్యలో ఆయనకంటూ ఒక యునిక్ ఐడెంటిటీని ఆయనే తెచ్చుకుని చూపించి క్రియేట్ చేసుకున్నటువంటి ఒక వీడియో మనందరికీ చాలా వైరల్ అయినటువంటి పరిస్థితి. అయితే చాలామంది ఆయన ఏంటి అని పక్కన పెడదాం, అసలు ఆ వీడియో గురించి అరెస్ట్ చేశారని చాలామంది అనుకుంటున్నారు. ఆ వీడియో గురించి అయితే అరెస్ట్ చేయలే. దాని మీద ఎవరికైతే చూపించారో వాళ్ళు కానీ, చూపించిన ఈయన కానీ ఎవరు కేసులు పెట్టలే. ఇక్కడ వరకు పక్కన పెడితే చాలామంది దాని గురించి అరెస్ట్ చేశారేమో అనుకుంటూ వాళ్ళ అభిమానులు కొంతమంది బాధపడుతూ ఒక వీడియో పెట్టారు. దానికన్నా ముందు ఆయన్ని దాని గురించి అరెస్ట్ చేయలే. గతంలో అదే పార్టీలో ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషనర్గా ఉంటూ ఆయన చేసినటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, పేర్లు, ఒక కొంతమంది లేడీస్ పేర్లను బయటికి చెప్పడం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో కేసు పెట్టడం జరిగింది. సో దాన్ని తీసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది, కానీ ఆయన అరెస్ట్ కూడా చేయలేదు. అయితే కొంతమంది గోరంట్ల మాధవ్ గారి అభిమానులు ఒక వీడియో అయితే పెట్టారు. అది చాలా వైరల్ అవుతుంది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో. ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడే ఒక న్యూస్ చూసిన, మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఏదో కేసులు పెట్టారని చెప్పేసి. ఫస్ట్ టైం నాకు తెలిసి కూటమి ప్రభుత్వం వైఖరి కరెక్ట్ కాదనిపిస్తా ఉంది. ఎందుకంటే పాపం గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఎటువంటి తప్పు అయితే నేను చేయలేదు అనుకుంటున్నా. ఒకసారి మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు మూవీ ఇండస్ట్రీస్ లో ఏదైనా హీరోలు వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ తమ్ముళ్ళను ఇంట్రొడ్యూస్ చేయాలంటే ఒక సినిమాతో పరిచయం చేస్తారు. ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు వీళ్ళు అంటే ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటే కొత్త కంపెనీస్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. బేసిక్ గా గోరంట్ల మాధవ్ గారు ఒక రాజకీయ నాయకుడు. అట్లాంటప్పుడు ఆయన కూడా ఆయన తమ్ముడిని ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నాడు కాబట్టి బయట ప్రపంచానికి తీసుకొచ్చి రాజకీయాల్లో నిలబెడతారు కాబట్టి ఆయన కూడా వాళ్ళ తమ్ముడు నిలబెట్టాడు అంతే. నిలబెట్టి మనకు బయట ప్రపంచాన్ని చూపించాడు అంతే. రాజకీయ నాయకుడు కాబట్టి అదే చేశాడు. దాంట్లో గోరంట్ల మాధవ్ గారు తప్పేముంది? ఇక్కడ తప్పు చేసింది గోరంట్ల మాధవ్ గారు కాదు అనుకుంటున్నా. తప్పు చేసింది ఆయన తమ్ముడు. ఆయన తమ్ముడు తప్పు చేస్తే ఆయన తమ్ముడిని ప్రపంచానికి పరిచయం చేసి ఆయన తమ్ముడిని ప్రపంచంలో నిలబెడితే పాపం అనవసరంగా గోరంట్ల మాధవ్ గారి పైన కేసులు పెడతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం చిన్న తప్పు చేసింది అనిపిస్తా ఉంది. రైట్, ఇది ఆ అభిమాని గోరంట్ల మాధవ్ అభిమాని చేసినటువంటి వీడియో అనమాట. వీడియో కూడా వచ్చే ప్రయత్నం చేస్తాను పక్కన. ఆడియో అయితే విన్నారు కదా. అంటే గోరంట్ల మాధవ్ గారి రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇదంతా మనకు తెలుసు. అంటే ఎవరైతే సెలబ్రిటీస్ కావచ్చు, ఇంకొకళ్ళు ఉంటారో వాళ్ళ హీరోని, అదే ఒక సినిమా ఇండస్ట్రీ అనుకోండి, వాళ్ళ అబ్బాయిని కానీ లేదా వాళ్ళ వారసుని కానీ పరిచయం చేయడానికి ఒక సినిమా తీసి పరిచయం చేస్తారు. అలాగే ఒక రాజకీయ నాయకుడు లేదా ఒక వ్యాపారవేత్తతో ఎలా అయితే పరిచయం చేయాలనుకుంటే ఒక వ్యాపారాన్ని పెట్టి దాన్ని వృద్ధి చేసి లేదంటే ఇంకొక విధంగానూ పరిచయం చేస్తారు. అలాగే గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి రాజకీయ రంగం ప్రవేశం చేయడం కోసం, వాళ్ళ తమ్ముడిని సెలబ్రిటీని చేయటం కోసం ఆయన ప్రజలకి పరిచయం చేయాలనుకున్నారు. సో ఇది జరిగినటువంటి పరిస్థితి అంతే తప్ప వాళ్ళ తమ్ముడిదే తప్ప ఆయనది తప్పు కాదు. ఆయన కూడా వాళ్ళ తమ్ముడిని సెలబ్రిటీ చేయాలనుకోవడం తప్ప, ఆ తమ్ముడికి రాజకీయ భవిష్యత్తు ఉండాలనుకోవడం తప్ప. సో ఆయన రాజకీయ రంగ ప్రవేశం కోసం ఇంతటి ప్రచారాన్ని కల్పించుకోవాలని చెప్పే ఒక మంచి ఉద్దేశంతో ఆయన అందరికీ చూపించాడు. వాళ్ళ తమ్ముడిని పరిచయం చేశాడు, వీడియో చేశాడు. సో దాంట్లో తప్పేంటి, తప్పేమన్నా ఉంటే బయటికి కనిపించినటువంటి వాళ్ళ తమ్ముడిదే తప్పు అని చెప్పి ఆయన పాపం బాధపడుతూ ఒక వీడియో చేసినాడు అలా ఆయన అభిమాని. సో ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నిజంగానే కదా. మరి గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఇంతమంది ఉన్నారు అంటే ఆయన ఎంపీగా రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారో, దేశానికి ఏం చేశారో, ఆ పార్టీకి ఏం చేశారో, ఆయనకి ఏం చేసుకున్నాడు, ఇవన్నీ పక్కన పెడితే దేశంలో ఉన్నటువంటి ఎంపీకి కూడా లేనటువంటి క్రెడిట్ ఆయనకు వచ్చింది, వాళ్ళ తమ్ముడికి వచ్చింది. చెప్పాలంటే ఆయనకు కూడా కదా, వాళ్ళ తమ్ముడికి వచ్చింది. వాళ్ళ తమ్ముడికి వచ్చినప్పుడు అంతటి క్రెడిట్ని ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఒక ఎంపీగా ఆయన తీసుకొచ్చినటువంటి ఘనమైనటువంటి చరిత్రని, కీర్తిని వాళ్ళ తమ్ముడికి చూపించాల్సింది పోయి మీరు ఎందుకని ఆయన తప్పు పడుతున్నారు, ఆయనలో దాని మీద కేసులు పెట్టడం ఏంటి మరీ దారుణంగా అని చెప్పి ఆయన అభిమానులు చాలామంది బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తుంది. ఎవరో కూడా నవ్వకుండా చాలా జాగ్రత్తగా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అంటే గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఎంత ఫేమస్ అయ్యారో, ఆయనకు ఒక అభిమాన సంఘాలు పుట్టుకొచ్చాయి అంటే
వాళ్ళ తమ్ముడు ఎంత ఇంపాక్ట్ చూపించాడో ఈ రాష్ట్రం మీద, ఈ దేశం మీద ఎంత ప్రభావితం చేస్తున్నాడో ఒకసారి ఆలోచించుకోండి. ఆయన రీసెంట్గా ఒక ప్రెస్ మీట్, ఇదే ఈ నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినటువంటి పోలీసుల దగ్గర అది తీసుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ, సార్ మీరేంటి సార్ ఇలా ఇది కదా అది కదా అంటే, అలా చెప్పడం కరెక్ట్ కాదు కదా అంటే, ఏం చేయమంటావు అయితే, నీకు కూడా చూపించనా అని జేబులో చేతులు పెడుతున్నాడు. ఈయనేంది మళ్ళీ మాకేం వద్దు సార్, మాకేం చూపించద్దు, మీరు ఆల్రెడీ చూపించారు అందరికీ, చాలా వద్దు సార్ అని చెప్పి అంటున్నాడంట. కాదురా బాబు నీకు కూడా చూపిస్తా అంటున్నాడంట. మొన్న ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి, నీకు కావాలంటే చూపిస్తా. ఓరి బాబు, మీరు మీ దగ్గర పెట్టుకోండి, ఎవరికి చూపించద్దు, మీరే చూసుకోండి బాబు, వేరే వాళ్ళు మీరు చూసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, మీ తమ్ముడిని వాళ్ళకి మాత్రమే చూపించండి, మీ తమ్ముడిని మాకు చూపించద్దయ్యా అని చెప్పేసి అక్కడ నుంచి ఆ రిపోర్టర్ కూడా పారిపోయాడట. ఇది గోరంట్ల మాధవ్ గారి పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ చూపించడానికి ఇదేమన్నా మీ తమ్ముడండి, మీ తమ్ముడిని జాగ్రత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేపిస్తారో లేదంటే ఇంకొక ఆ రంగ ప్రవేశం చేపిస్తారో చేపించుకోండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ చూపించి ఎవరిని మనోభావాలు దెబ్బతీయద్దు. మీ తమ్ముడు మనోభావాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకున్నా, మీ తమ్ముడు మనోభావాలు అలా బహిరంగంగా చూపించేపాటికి మీ తమ్ముడు మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి వాళ్ళ అభిమానులు కూడా చాలా మంది బాధపడుతున్నారు, మీ అభిమానులు బాధపడుతున్నారు. కొంచెం దాచుకుని మీరు జాగ్రత్తగా ఎక్కడెక్కడ చూపించుకుంటారో అక్కడ చూపించుకోండి తప్ప ఇలాగా రోడ్ల మీద ఎవరికి పడితే వాళ్ళకి మీడియా ముందు చూపించేస్తానంటే మాత్రం బాగోదు స్వామి. మీరు ఆల్రెడీ ఇప్పటికే వరల్డ్ మొత్తం స్టేటే కాదు ప్రపంచంలో మొత్తం ఆల్రెడీ నేషనల్ మీడియాలో కూడా మీరు చాలా ఫేమస్ అయిపోయినటువంటి వ్యక్తి. సో మీది మీ తమ్ముడిది జాగ్రత్తగా మీరు చూసుకోండి తప్ప వేరే వాళ్ళకి, మీకు బాగా నచ్చిన వాళ్ళకి చూపించుకోండి తప్ప ఎక్కడ పడితే అక్కడ మీడియాల ముందు వీళ్ళ ముందు చూపిస్తానని అనకండి, దరిద్రంగా ఉంటుంది.